ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలమానులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఆ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటను విస్తారమైన మేలిమి బంగారు కంటను కోరదగినవి. తేనె కంటను జుంటి తేనె దారల కంటను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నుండును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ఈ యొక్క 19వ అధ్యాయంలో దేవుని యొక్క మహిమను చక్కగా వివరించాడు. ఆకాశము దేవుని మహిమను వివరిస్తున్నదంట, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచున్నదంట. పగటికి పగలే బోధన చేస్తుందంట, రాత్రికి రాత్రి ఏమో జ్ఞానం తెలుపుచుందంట. మరి ఆయన రూపులో చేయబడిన నువ్వు నేను కూడా ఏం చేస్తున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. యెహోవా యందు మనం న్యాయంగా ఉంటున్నామా? మన యొక్క విధులు సత్యమైనవిగా ఉంటున్నాయా, లేదంటే అన్యాయముగా అసత్యముగా ఉంటున్నాయా? అది మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. నిందారహితుడైనటువంటి దేవుడు మనల్ని పిలుచుచున్నాడు. దేనికి? ఆయన వలె నీతిగా యథార్థంగా మనము జీవించి ఆయన వలె మనము ఆయనకు అర్పణముగా మారడానికి, ఆయన దృష్టికి మన జీవితం అంగీకారం అవ్వడానికి ఆయన పిలుచుచున్నాడు. కాబట్టి ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ధ్యానములు మన హృదయంలో ఉంచుకొని ఆయన దృష్టికి అంగీకారంగా మన జీవితం మార్చుకునేలాగా ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.